సమంత నాగచైతన్యలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే సమంత నాగచైతన్య కన్నా ముందు హీరో సిద్ధార్థ్తో రిలేషన్లో ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సమంత సిద్ధార్థ్కి బ్రేకప్ చెప్పేసింది. కానీ సమంత సిద్ధార్థ్ని అలా సడన్గా వదిలేయడానికి కారణం మాత్రం తెలియలేదు. అయితే తన కోస్టార్స్తో సిద్ధు ప్రవర్తించే తీరును చూసి సమంత దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. పైగా సిద్ధుకు ఉండే పొగరు, మాట్లాడే తీరు, అసభ్యకర ప్రవర్తన వల్లే సమంత దూరంగా పెట్టిందట. అంతేకాదు సిద్ధార్థ్ కూడా సమంతని టార్చర్ పెట్టేవాడట. అందుకే విడిపోవాలని డిసైడ్ అయిందట. కాగా ఇటీవలే ఆమె పెళ్లి అనగానే సిద్ధు పెట్టిన ఒక ట్వీట్ సమంత గురించే అయి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఐ ఆమ్ ఇన్ డార్క్ ప్లేస్ అని పెట్టిన సిద్ధు ట్వీట్కి సమంత ఇట్స్ మై పర్సనల్, జరిగిన దానికి నేను బాధ్యురాన్ని కాను అని రిప్లై ట్వీట్ ఇవ్వగా ఈ రెండు ట్వీట్లు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా ఉండడంతో అప్పట్లో వీరిద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగి బ్రేకప్ అయిందని తెలుస్తోంది. ఏదేమైనా కానీ సమంత ప్రస్తుతం గతంలో నుంచి బయటకు వచ్చి హాయిగా పెద్దింటి కోడలు కాబోతోంది.